జనరలీ మ్యూచువల్ కన్సెంట్తో డివోర్స్ తీసుకున్నప్పుడు మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం, కానీ భర్తలు మాత్రం ఆ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నప్పుడు ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అవి ఏంటి అంటే రీల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఫస్ట్, మీరు మీ భార్యకి ఇవ్వాలి అనుకుంటున్న డబ్బులు ఉంటాయి కదా, అందులో నేను ఈ డబ్బుల్ని మెయింటెనెన్స్ ఫుల్ అండ్ ఫైనల్గా ఇస్తున్నాను అంటే పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మెయింటెనెన్స్ ఇందులోనే 3 ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇకపై ఎలాంటి లావాదేవీలు ఉండవని అందులో రాసి ఉండేలా చూసుకోండి. మీరు మెయింటెనెన్స్ అని మెన్షన్ చేయకపోతే డివోర్స్ తర్వాత మీ భార్య మీ నుండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తుంది. సెకండ్, ఈ డబ్బుల్లోనే అలిమనీ కూడా ఇంక్లూడ్ అయి ఉందని రాయండి. అంటే మెయింటెనెన్స్ కాకుండా ఒకవేళ ఏదైనా అలిమనీ రైట్ కూడా పడితే అది కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మళ్ళీ దాని రిలేటెడ్ గా సపరేట్ కేసెస్ ఏం ఫైల్ అవ్వవు అన్నట్టుగా రాసి ఉందా వెరిఫై చేసుకోండి. థర్డ్, జనరలీ ఇలాంటి కేసెస్లో మోస్ట్లీ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెండింగ్లో ఉంటుంది. అది 498 కానీ ఏదైనా కానీ. అదే మీ భార్య పెట్టిన 498A లేదా 85 BNS ఇంకా వేరే ఏదైనా సెక్షన్స్తో అయి ఉండొచ్చు. కాబట్టి ఆ డబ్బులు 3 పార్ట్స్లో ఇవ్వండి. ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో అండ్ థర్డ్ ఫైనల్ పార్ట్లో ఎఫ్ఐఆర్ క్వాషింగ్ జరిగినప్పుడే ఇవ్వండి. ఈ ఎఫ్ఐఆర్ క్వాషింగ్ టైంలో మీ భార్య ఫుల్గా కోఆపరేట్ చేస్తుంది. మీకు అవసరమైన ఈ కేసుకు రిలేటెడ్ ఎలాంటి అఫిడవిట్ ఆర్ డాక్యుమెంట్లో సైన్ చేయాలి అన్నా ఆమె చేసేస్తుంది అని రాయండి. చట్టం బుక్కుల్లోనే కాదండి, మీ బుర్రలో కూడా ఉండాలి. ఇలాంటి ఇంకా విషయాల కోసం ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.